సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే అల్లు అరవింద్ సైమా అవార్డ్స్ గురించి. ఇప్పుడు 7 నేషనల్ అవార్డ్స్ మన తెలుగు వాళ్ళకి వచ్చాయి. అందులో వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు. సంతోషం, వాళ్ళకి శుభాకాంక్షలు కూడా. అయితే ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్ ఏంటంటే, ఇక్కడ అంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరి కొంపటి వారిదే. నిజమే, అది ఎప్పటి నుంచో ఉంది. అయితే అసలు ఈ కుంపటి ఎవరికి వాళ్ళు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి ప్రయోజనాలు వాళ్ళవి. సినిమా ఇండస్ట్రీ అంతా ఏకతాటిపై రావాలని చెప్పి అనుకున్న వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో లేరు. మరి ఎవరి కుంపటి వాళ్ళే పెట్టుకున్నటువంటి పరిస్థితి ఈరోజే వచ్చిందా? అల్లు అరవింద్ గారు ఈరోజే గ్రహించారంటే లేదు, ఆయనకు కూడా ఈ పరిస్థితి తెలుసు. కాకపోతే ఏంటంటే బయటపడే సందర్భం రాలేదు, ఇప్పుడు బయటపడ్డారు. దాసరి నారాయణరావు ఒకనాడు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. ఆయన చాలా కార్యక్రమాలు చేశారు. సినిమా పరిశ్రమని సంఘటితంగా ఉంచడానికి చాలా కృషి చేశారు. అలాగే రామానాయుడు, ఎంఎస్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఏదైనా సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రాబ్లం వస్తే ఏకతాటిపైకి వచ్చేవాళ్ళు, వచ్చి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేసేవాళ్ళు. నాకు తెలిసి దాసరి నారాయణరావు తనకు సంబంధం లేని సినిమాలు కొన్ని ఆగిపోతే ల్యాబ్స్కి వెళ్ళి అక్కడ షూరిటీ సైన్లు చేసి తన సొంత ఆస్తుని పెట్టి, నాకు తెలిసి తిరుపతిలో 60 ఎకరాల ల్యాండ్ నేను కోల్పోయారు. యాక్చువల్గా అక్కడ ఆయన ఒక స్టూడియో కడదామని చెప్పి అనుకున్నారు. ఒక సినిమా రిలీజ్ గురించి ఒక ఫైనాన్స్ దాని గురించి ఆయనే షూరిటీ సంతకం పెట్టి లాస్ అయిపోయారు. ఎంతమంది చేస్తారు అలాగా? ఏదైనా సరే ఒక యూనియన్లో కానీ 24 క్రాఫ్ట్స్లో కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దాసనారాయణ దగ్గరికి వెళ్తే తెల్లవారుజామున 3-4 పంచాయతీ పెట్టేవాళ్ళు, ఇద్దరు కూర్చోబెట్టేవాళ్ళు, సామరస్యంగా కుదిర్చేవాళ్ళు. అయితే ఒక్కొక్కసారి పంచాయతీ అనేప్పటికి ఎలా ఉంటుందంటే, వాళ్ళకి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. ఆ విధంగా కొంత చెడ్డ పేరు కూడా ఆయనకు వచ్చింది. అయినా సరే బోళాశంకర్లాగా అలా మోసాడు ఆయన. మరి ఈరోజు కనుక వస్తే వజ్రోత్సవాల తర్వాత, హుద్దుద్దు తర్వాత సినిమా పరిశ్రమ ఏకతాటిపైకి వచ్చిన సందర్భం ఎక్కడుంది? ఒక సినిమా టికెట్లు పెంచినప్పుడు మాత్రం, తగ్గించినప్పుడు మాత్రమే వీళ్ళు వస్తారు. సినిమా టికెట్ పెంచడానికి అప్పుడు వస్తారు ప్రొడ్యూసర్స్, ముఖ్యమంత్రి దగ్గరకు, సినిమాటోగ్రఫీ దగ్గరకు, డిప్యూటీ సీఎం దగ్గరకు. లేదా సినిమా టికెట్ రేట్ తగ్గించినప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు కొంతమంది. దానివల్ల ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ పేపర్ ప్రకటన ఇచ్చేవాడు, పత్రికా ప్రకటన ఇచ్చి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసి వెళ్ళి కలిసేవాడు ఆయన. అలాగే చాలామంది వెళ్ళి ముఖ్యమంత్రి మారినప్పుడల్లా కలిసేవాళ్ళు. పార్టీలతో సంబంధం లేదు, ఏ పార్టీ అయినా సరే సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటే. కానీ తెలుగుదేశం పార్టీ వర్గం ఒక పక్కన, కాంగ్రెస్ పార్టీ వర్గం ఒక పక్కన, ఇలా రెండుగా చీలిపోయింది ఒకనొక టైంలో సినిమా ఇండస్ట్రీ. ఆ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే ఈ ముఖ్యమంత్రి దగ్గరికి వీళ్ళు రారు, వాళ్ళ అధికారంలోకి వస్తే వీళ్ళు రారు. దీంతో ఏమైందంటే సినిమా పరిశ్రమ 2-3 వర్గాల కింద విడిపోయి ఇప్పుడు 4 వర్గాల కింద అయిపోయింది. 4 మూల స్తంభాల్లాగా ఆ నలుగురు అని చెప్పంటుంటారు కదా, ఆ నలుగురు కింద విడిపోయింది. అలాగే మా ఎలక్షన్స్ కనుక చూసుకుంటే ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం అప్పుడు కూడా పెద్ద రగడ జరిగింది. మంచు విష్ణు అంటే మోహన్ బాబుకి సంబంధించిన ప్యానల్ ఒక వర్గం, ప్రకాష్ రాజు, చిరంజీవి, నాగబాబు ఒక వర్గం. ఆ రోజు 2 వర్గాలుగా చీలిపోయింది. సరే, మంచు విష్ణు ఎలక్ట్ అయ్యారు, 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ ఆ వైషమ్యాలు చెలరేగుతున్నాయని చెప్పి డౌట్ వస్తుంది. ఇంతవరకు సామరస్యంగా ఏ పరిష్కారం కూడా కుదరదు. ఇప్పుడు సినీ కార్మికులు సమ్మె చేస్తున్నారు, ఓ పక్క నిర్మాతల మండలి ఎంతగా కృషి చేయాలి ఈ విషయంలో. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ షూటింగ్ కూడా ఆగిపోయే పరిస్థితి వచ్చింది, అయిపోయాయి కూడా. మరి అలాంటి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీకి పెద్దదికి ఎవరు చొరవ చూపించారు, ఎవరు ముందుకు వచ్చారు? ఎప్పుడు కూడా సమస్య పరిష్కారం కాకపోవడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే యూనిటీ లేకపోవడం. సీనియర్ నటులకి గౌరవం ఉందా? ఎవరైతే బాగా ఫేమ్లో ఉన్నారో వాళ్ళని గౌరవిస్తున్నారో తప్ప. గిరిబాబు ఒకప్పుడు ఆయన మంచి నిర్మాత, దర్శకుడు, హీరోగా చేశాడు, ఆయన విలన్గా చేశాడు, ఎన్నో సినిమాలు యాక్ట్ చేశారు. ఒక ఫంక్షన్కి ఆయనకి అటెండ్ అయితే కనీసం యాంకర్ ఇదిగో ఈయన గిరిబాబు గారు వచ్చారు, ఈయన మూల స్తంభం అని చెప్పి చెప్పలా. వజ్రోత్సవ సభలు కనుక తీసుకుంటే నరసింహరాజు అప్పట్లో మంచి హీరో, ఆ వజ్రోత్సవ సభలకి నరసింహరాజునే పిలవలేదు. ఇప్పటికి కూడా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ కవిత, ఆవిడ చాలా మంచి సినిమాల్లో నటించారు. ఆవిడ ఎవరైనా గుర్తుపెట్టుకుంటున్నారా?
ఆవిడ ఏ ఫంక్షన్కైనా వెళ్తే ఎవరైనా సరే పేరు పెట్టి పలకరించే వాళ్ళు ఉన్నారా? రమాప్రభ ఎంత సీనియర్ నటీమణి ఆవిడ. ఆవిడని ఎవరైనా గుర్తిస్తున్నారా? అంటే ఎవరు బాగా ఫేమ్లో ఉండి ఎవరైతే బాగా పలుకుబడి ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఫంక్షన్ జరుపుతారు. 50 సంవత్సరాలు పూర్తయినా లేకపోతే 25 సంవత్సరాలు పూర్తయినా. కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? కనీసం వాళ్ళకి ఏదైనా సన్మాన సభలు ఉన్నాయా? కానీ ఆ పని ఆ రోజుల్లో దాసనారాయణరావు చేసేవాళ్ళు. ఎవరైనా సరే వాళ్ళు మంచి ఫేమ్లో ఉండి తర్వాత చితికిపోయినా సరే, వాళ్ళు ఎవరు గుర్తించకపోయినా సరే ఆయన గుర్తించేవాళ్ళు. రామానాయుడు, ఎంఎస్ రెడ్డి ఆ రోజు ప్రముఖులంతా కూడా వాళ్ళని సన్మానించేవాళ్ళు. సినిమా ఇండస్ట్రీలో గుర్తుపెట్టుకునేవాళ్ళు. చాలామందికి ఇప్పుడు కాంతారావు లాంటి ఆయన పెద్ద నటుడు, ఆయనకు అవకాశాలు లేనప్పుడు కూడా దాసరి నారాయణరావు లాంటి వాళ్ళు అవకాశాలు ఇచ్చేవాళ్ళు. లేదా వాళ్ళకి ఏదో ఒక ఆర్థిక సహాయం అందించాలి. ఇప్పటికీ ఆర్థిక సహాయం కొంతమంది అందజేస్తున్నారు. కానీ ఎవరికి తెలియనటువంటి ఆర్థిక సహాయం దాసరి నారాయణరావు అందించేవారు. మీకు మెగాస్టార్ చిరంజీవి కనుక తీసుకుంటే ఆయన ఫ్రెండ్ హరిప్రసాద్ మరణిస్తే ఆయన ఖర్చులంతా ఆయనే భరించారు. తర్వాత వాళ్ళ కుటుంబం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే హరిప్రసాద్ వాళ్ళ వైఫ్కి బ్లడ్ బ్యాంక్లో జాబ్ ఇచ్చారు. ఇప్పుడు కూడా వాళ్ళు జాబ్ చేస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారు. అంటే సినిమా పరిశ్రమ నాది అనుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి, ఆనాడు దాసరి నారాయణరావు, లేదా ఎక్కడైనా తుఫాన్ లాంటివి వస్తే జోలు పెట్టుకొని వెళ్ళినటువంటి ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదైనా సరే సమాజానికి చిన్న ఆపద జరిగినా కూడా వాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు. అందరూ కలిసికట్టుగా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు చేస్తున్నారు, చేయట్లేదని నేను అన్నట్లా. కరోనా టైంలో చిరంజీవి చాలా సర్వీస్ చేశారు, చాలామంది డొనేషన్స్ ఇచ్చారు. కానీ ఎవరికి వారి యమునా తీరే, మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంటున్నారే కానీ ఏకతాటిపైకి వచ్చి మేము ఉన్నాము అని చెప్పేసి అనేవాళ్ళు ఎవరు కూడా కనిపించట్లా. మీరు తమిళ ఇండస్ట్రీ తీసుకోండి, కన్నడ తీసుకోండి, హిందీ తీసుకోండి, వాళ్ళకి ఏదైనా సరే ఒక అవార్డ్స్ కనుక వస్తే అందరూ కలిసి ఏకమవుతారు, వాళ్ళని సన్మానిస్తారు. తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి యూనిటీ ఒకప్పుడు తెలుగు పరిశ్రమలో ఇప్పుడు లోపించింది అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం కూడా లేదు. కారణం ఏంటంటే ఎవరికి వాళ్ళు మేము గొప్పగానే ఊహించుకోవటం, మేము స్టార్స్ అని చెప్పి అనుకోవటం. ఆ రోజు స్టార్స్ అని చెప్పి ఎవరు అనుకోలే, మేము నటుల్లో ఒక భాగం అని చెప్పి అనుకునేవారు. బోళాతనం అనేది ఉండేది, మంచితనం ఉండేది, కలుపుకొలతనం ఉండేది, అందరూ కలిసికట్టుగా ఉండేవాళ్ళు. క్రికెట్ ఆడేవాళ్ళు, ఆ క్రికెట్ ఆడినప్పుడు వచ్చే డబ్బులు కూడా సమాజానికి ఇచ్చేవాళ్ళు. తర్వాత మీకు యూరోప్ కంట్రీస్లోనే ఎక్కడైనా సరే ఈ చారిటీ షోస్ కండక్ట్ చేసేవాళ్ళు, వాటికి కూడా వచ్చిన ఫండ్స్ అన్ని కూడా మిగతా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అలా ఆదుకునేటువంటి మనస్తత్వం ఉండేది. అదిగా ఎలాగా ఇండివిజువల్గా కాదు, అందరూ ఏకతాటిపైకి వచ్చి ఆ రోజు గుమ్మడిని తీసుకున్నా, జగ్గయ్య గారిని తీసుకున్నా, కృష్ణని తీసుకున్నా, లేకపోతే కృష్ణరాజుని తీసుకున్నా, మురళీమోహన్ తీసుకున్నా, వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ సొంత ప్రయోజనాన్ని పక్కన పెట్టి సినిమా ఇండస్ట్రీ గురించి ఆలోచించేవాళ్ళు. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ సమస్యలకి చెప్పేవాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధంతో ఆ సమస్యను పరిష్కరింపజేసేలా చేసేవాళ్ళు. మరి చెన్నారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు వాళ్ళందరూ కూడా కృషి చేయబట్టే కదా మరి చెన్నై నుంచి ఇక్కడికి పరిశ్రమ షిఫ్ట్ అయింది. హైదరాబాద్లో స్టూడియోలు వచ్చాయి. ఆ స్టూడియోలు రావడానికి కారణం ఎవరు? ఆనాడు అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, వీళ్ళుగా కదా, వీళ్ళు చేసిన కృషే కదా. మరి ఈరోజు అలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎవరైనా సరే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కనీసం వాళ్ళతో మాట్లాడుతున్నారా? సమస్యలు చెప్తున్నారా? ఇప్పుడు మొన్న కనుక చూసుకుంటే ఆయన పేరే మర్చిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆయన పర్మిషన్ ఇస్తున్నారు, టికెట్ రేట్ పెంచుకోవడానికి ఇస్తున్నారు రేవంత్ రెడ్డి. అక్కడ వాళ్ళు కనీసం ఒక కృతజ్ఞతా భావంతో చెప్పేటువంటి సమయంలో కూడా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతున్నారు, ముఖ్యమంత్రి పేరు. మరి దీన్ని ఏమనుకోవాలి? మొన్నటికి మొన్న మరి ఆ వార్ 2కి సంబంధించి వాళ్ళు అనుమతి ఇచ్చారు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి. ఆ అనుమతి సందర్భంగా ఆయన పేరు కూడా మర్చిపోయారు, జూనియర్ ఎన్టీఆర్. తర్వాత వెళ్ళిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ముఖ్యమంత్రిని ఎప్పుడైతే మనం గౌరవించమో ఇండస్ట్రీకి వాళ్ళు కూడా సహకరించరు. ఆ అగాధాన్ని ఏరుకొని తీసుకొచ్చింది సినిమా నటులే. అది పెంచి పోషించింది ఎవరంటే ఒక సంస్కృతి. ఈ నలుగురు అంటారు, ఆ నలుగురు అంటారు, వాళ్ళు పెంచి పోషించుకున్నారు. అప్పుడు ఆ నలుగురులోనే ఒక ఐక్యత ఉండేది. ఇప్పుడు ఆ ఐక్యత కూడా పోయింది. ఎవరికి వాళ్ళే సొంత కుంపటి పెట్టుకొని వాళ్ళ కుంపటిని వాళ్ళే రాజేసుకుంటున్నారు. అల్లు అరవింద్ కూడా అందులో ఒక భాగస్వామే. ఇప్పుడు ఆయనకు ఆ విషయం తెలిసి వచ్చింది. కానీ అంతకుముందు కూడా ఆయన చాలా విషయాల్లో నోరు మెదపలేదన్న మాట కూడా వాస్తవం.
ఎప్పటికైనా సరే అందరూ కూడా గుర్తించాలి, ఇది సినిమా ఇండస్ట్రీ ఒక సమిష్టిగా ఉండేటువంటి వ్యవస్థ. ఈరోజు టికెట్ రేట్లు పెంచమని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు, పెంచుతున్నారు, కానీ ప్రేక్షకుడు సినిమాకు దూరం అయిపోతున్నాడు. ఆ దూరం చేసింది కూడా సినిమా ఇండస్ట్రీనే చేసుకుంటోంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ఈరోజు ప్రేక్షకులు అలవాటు పడిపోయారు. అలాగే సమాజానికి ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నట్టుగా కనబడుతుంది సినిమా ఇండస్ట్రీ. ఒకనాడు అలా ఉండేది కాదు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సొసైటీకి ఉపయోగపడేవాళ్ళు, సొసైటీకి చేసేవాళ్ళు. ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు ఆ సొసైటీకి చేయబట్టే వాళ్ళు మహానాయకుడు అయ్యారు. ఆ దావ ఇప్పుడు ఎక్కడైనా ఎవరికైనా కనిపిస్తుందంటే నో, ఎక్కడా కూడా మనకు కనిపించట్లేదు. ఎప్పటికైనా సరే మరి అల్లు అరవింద్ అనాలోచితంగా అన్నారా లేకపోతే ఆలోచించి అన్నారా మనకు తెలియదు, కానీ ఇది మాత్రం అందరికీ ఒక గుణపాఠం. మళ్ళీ అందరూ ఐక్యత అనేది రావాలి. అలాగే ఒక మంచి పెద్ద దిక్కు ఈరోజు మెగాస్టార్ చిరంజీవి, ఆయన నాయకత్వ బాధ్యతలు తీసుకొని సమిష్టిగా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని చెప్పి అందరూ భావిస్తున్నారు. ఆ దిశగా ఆయన పయనిస్తే బాగుంటుందేమో, ఆయన పయనించాలని కూడా మనం కోరుకుందాం. ఇలా ఆసక్తికరమైన విషయాలు మీకు తెలియజేస్తున్నాం. మా సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీని మీరు ఆదరించండి. మీకు కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.